ఎర్రగొండపాలెం పట్టణ ప్రజలతో పాటు పరిసర మండలాల్లో కూరగాయల సాగు చేసే రైతులకు ప్రయోజనం చేకూర్చే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన రైతు బజారు ప్రస్తుతం ఆశించిన స్థాయిలో కార్యకలాపాలు లేక వెలవెలబోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పుల్లల చెరువు రోడ్లోని రాళ్లవాగు సమీపంలో నిర్మించిన ఈ రైతు బజారును కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం స్థానిక తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్ చేతుల మీదుగా ప్రారంభించారు. రైతు బజారు ప్రారంభోత్సవ ఏర్పాట్లను మార్కెటింగ్ శాఖ అధికారులు పర్యవేక్షించారు. అయితే రైతు బజారు నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి ఆదిమూలపు సురేష్ చొరవతో మంజూరై నిర్మాణ పనులు కూడా పూర్తయ్యాయి. కానీ మంత్రి బిజీ షెడ్యూల్ కారణంగా ప్రారంభోత్సవం జరగకపోవడంతో రైతు బజార్ అందుబాటులోకి రాలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు బజార్ ప్రారంభంపై ప్రత్యేక దృష్టి సారించడంతో అధికారులకు సమక్షంలో ఘనంగా ప్రారంభించారు. రైతు బజార్ కోసం మార్కెటింగ్ శాఖ సుమారు 38 స్టాల్స్ ను నిర్మించగా అదనంగా 4 షట్టర్ దుకాణాలను ఏర్పాటు చేసింది. రైతులు, కూరగాయల వ్యాపారులకు 38 స్టాల్స్ కేటాయించగా మిగిలిన 4 దుకాణాలకు వేలంపాట విధానంలో అందుబాటులోకి తెచ్చారు. అయితే ప్రారంభోత్సవ సమయంలో కనిపించిన సందడి ప్రస్తుతం కనిపించడం లేదని స్థానికులు అంటున్నారు.